దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు ఈ ఉదయకాలన్న మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చెప్తున్న మాట ఈ ఉదయకాలన్న యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే అద్భుతమైన మాట అండి. మనం చదువుదాం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అంటాడు. నీవు నా దాసుడు. ఈ సంవత్సరము దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అండి. దేవుడు ఈ సంవత్సరం నేను నా జీవితంలో చేయబోతున్న కార్యాలండి. ఇవన్నీ నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. నేను ఆయన దాసుడునని, ఆయన పని చేసేవాడిని కానీ ఆయన నన్ను ఎంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉన్నాను. అమ్మా, చెల్లి, సహోదరుడా, సహోదరి, విను. ఎవరైనా నిన్ను ఉపేక్షించవచ్చు, ఎవరైనా నిన్ను కాదనొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఉపేక్షించలేదు, నిన్ను విడిచిపెట్టలేదు. అందరూ నిన్ను విడిచిపెట్టేశారా? అందరూ నీకు దూరం అయిపోయారా? అందరూ నీ వల్ల లబ్ధి పొంది నీకు శత్రువుగా మారిపోయారా? అయితే విను, దేవుడి ఉదయకాలన్న చెప్తున్న మాట, నిన్ను ఉపేక్షించలేదు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నేను నడిపిస్తాను అంటున్నాడు. నీకు నేను సహాయం చేయవాడని నేనే అంటున్నాడు. ఎందుకని నువ్వు దిగులు పడిపోతున్నావు? ఎందుకని నువ్వు నిరుత్సాహానికి వెళ్ళిపోతున్నావు? ఎందుకని నాకు సహాయం చేసేవారు ఎవరు లేదు, నా బతుకింతే, నా స్థితి ఇంతే, నువ్వు ఎందుకు అల్లాడిపోతున్నావు? విను, దేవుడు చెప్తున్న మాట ఈ ఉదయకాలన్న నీకోసమే. నేను నిన్ను ఉపేక్షించలేదు, నేను నీకు తోడై ఉన్నాను. ఇంకేమంటాడంటే, నేను నీకు తోడై ఉన్నాను, భయపడద్దు, దిగులు పడద్దు అని చెప్తున్నాడు. భయము దేని గురించి? నీ మానసిక పరిస్థితుల, శారీరకమైన పరిస్థితుల, నీ చుట్టూ ఉన్న పరిస్థితి ఏదైనా కావచ్చు. భయపడకు. దేవుడు ఈ ఉదయకాలాన్న ఆయన దాసుని ద్వారా చెప్పిస్తున్న మాట విను. భయపడకు, పరిస్థితిని చూసి భయపడిపోకు. దిగులు పడకు, నీకు వచ్చే కష్టాన్ని బట్టి. విడవకు నీ విశ్వాసాన్ని, వదలకు నీ నమ్మకాన్ని. విశ్వాసాన్ని విడవకు, నమ్మకాన్ని విడవకు. భయపడకు, దిగులు పడకు. నీకు సహాయం చేయవాడు నరుడు కాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తే నీకు సహాయం చేయగల దేవుడు. చేస్తాడు ఆయన ఆశ్రయించినట్లయితే. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచి, ఎవరైతే ఆయన అడుగుతారో, విశ్వాసం, నమ్మకము, నిరీక్షణ, ఆయన యందు నమ్మికతో అడుగుతారో ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఏ విషయమైనా కావచ్చు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిచే ప్రతి వారు కూడా రక్షించబడతారని చెప్పి బైబిల్ చెప్తుంది. ఏమంటాడంటే ఆయన, నేను సహాయం చేస్తాను, నీకు సహాయం చేస్తాను. నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఈ సంవత్సర కాలంలో నేను ఎంతగానో దిగులు, వేదన, మానసిక క్షోభకు గురైపోతూ వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం అండి ఇది. ఈ వాగ్దానాన్ని మీ ముందు పెడుతున్నాను. నా జీవితంలో నా పక్షంగా దేవుడు